డోన్ పట్టణంలోని వైఎస్ నగర్ లో గల బైబిల్ మిషన్ చర్చిలో రెవరెండ్ బందెల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వెకేషన్ బైబిల్ స్కూల్ కార్యక్రమం గురువారం ఘనంగా ముగిసింది. వేసవి సెలవుల సందర్భంగా చిన్నారులకు ఆధ్యాత్మిక అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు విశేష స్పందన పొందాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు బైబిల్ పాఠాలు, క్రైస్తవ గీతాలు, చిత్రాలు మరియు బొమ్మల సహాయంతో దేవుని వాక్యాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధించారు. అలాగే ప్రేమ, కరుణ, సేవాభావం, నిజాయితీ వంటి క్రైస్తవ విలువలను చిన్న వయసులోనే అలవర్చుకునేలా వివిధ కార్యక్రమాలు. ఈ సందర్భంగా రెవరెండ్ బందెల రాజు మాట్లాడుతూ సెలవులను సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా పిల్లలు మంచి నడవడిక, నైతిక విలువలు మరియు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవడం. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, తల్లిదండ్రులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్ ఎం ఎస్తేర్ రాణి, రమాదేవి, ప్రశాంతి, శాంతి ప్రియ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. आदि कांडन, निर्गम कांडन, लेविया कांडन, संख्या कांडन, विद्योपदेश कांडन, धर्मशास्त्र ग्रंथालू, హోషేయ, యెర్మియా, విలాప వాక్యాలు, ఎస్తేరు, దానియేలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పద్మగీతాలు, కార్యగ్రంథాలు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎస్తేరు, దానియేలు, హోషేయ, హబక్కూకు, జకర్యా, హగ్గై, జకర్యా, మలాకి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. మన బిడ్డలకు సంబంధించిన సండే స్కూల్ టీచర్స్ అయిన వారందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క మహాకృపను బట్టి ప్రభావ ఈ యొక్క డోర్ పట్టణంలో బందెల రాజు గారు ప్రభావ మా ప్రెసిడెంట్ అయ్య గారు, డాక్టర్ శామ్యూల్ బాబాయ్ గారి యొక్క ప్రార్థన ప్రోత్సాహంతో ఈ యొక్క డోర్ పట్టణంలో వీడియోస్ క్లాస్ జయకరంగా జరిగించాలి. ప్రభావ నీకు స్తోత్రములు నిలుస్తున్నాము. వచ్చిన బిడ్డ అయిన వారు, ఏదో దైవజనులు అయిన వారు, మందిరం యొక్క పరిచారకులు, కార్యక్రమం ప్రారంభమైంది. దీని బట్టి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమం చిన్నపిల్లలకు చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలు ఆధ్యాత్మికమైనటువంటి విలువలను నేర్చుకోవడం జరిగింది. తల్లిదండ్రులకి సమాజంలో నైతిక విలువలను నేర్చుకుంటే పరిశుద్ధ గ్రంథంలోని ఆధ్యాత్మిక విలువల ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ మార్గంలో పిల్లలను ఏ విధంగా నడిపించాలి, తర్వాత వారి యొక్క జీవితంలో వారి యొక్క నడవడికలు ఏ విధంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాలి, పెద్దలకు విధేయత కలిగి ఏ విధంగా జీవించాలి అనేటువంటి అనేక విషయాలను పిల్లలకు బోధించడం జరిగింది. అందుని బట్టి దేవునికి వందనములు చెల్లించుకొని ఉంటున్నాం. ఇంకా ఈ యొక్క బుక్స్ని చూసినట్లయితే ఈ బుక్స్ ద్వారా కూడా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి స్టోరీస్, బైబుల్ నుంచి వచ్చినటువంటి కథల ద్వారా వివరించడం జరిగింది. దీన్ని బట్టి కూడా దేవునికి వందనములు చెల్లించుకొని ఈ కార్యక్రమం ద్వారా 20 ఏళ్ల తర్వాత ఈ బైబిల్ మిషన్లో ఈ VBS అనేది కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా బందెల రాజన్న గారి ద్వారా. దీనికి అంతటికి ప్రోత్సాహం ఇచ్చిండేది గుంటూరు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ శామ్యూల్ అయ్య గారు. నిజంగా పిల్లలకి ఇది ఆధ్యాత్మికంగా ఎంతో బలపడేటట్టుగా ఉంది.
మరీ ముఖ్యంగా పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి. రేపటి నుంచి స్కూల్స్. ఈ టైంలో పిల్లల్ని ఈ ఏడాదిలో కొత్త క్లాసెస్కి పోతున్న పిల్లలకి స్పిరిచువల్గా మనము వాళ్ళని బ్లెస్ చేసి పంపించేందుకు ఈ లాస్ట్ టైంలో అందరూ ఫస్టే వీడియోస్ పెట్టేస్తారు అన్న అదే పనిగా ఆలోచించి పిల్లలు స్కూల్కి ఈ ఏడాది కొత్తగా వెళ్ళేటప్పుడు పెట్టాలి అన్న దాంతో లాస్ట్లో పెట్టడం జరిగింది. సో పిల్లల్ని ఆధ్యాత్మికంగా బ్లెస్ చేసి పంపించడం జరిగింది. అన్నకి మాకు ఇంతటి చక్కటి ప్రోగ్రాంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేసుకున్నందుకు చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన పిల్లలందరికీ కూడా చాలా మంచి బహుమతులు, టీచర్స్ కూడా మంచి బహుమతులు ఇవ్వడం జరిగింది. అన్న ప్రతి విషయంలో అన్న ఎప్పుడు అందరినీ ఆదరిస్తూ బలపరుస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దైవ ప్రజలారా, దేశీయులారా, దైవనామమున వినువారెల్లరికీ దివ్యదేవుడు ఆశీర్వదించి దీవించి సదాకాలమైన కృపలో వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ విశ్వాసులారా, ఈ జూన్ మాసంలో ఈ 11వ తేదీ ఈ డోన్ మహాపట్టణంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎం దేవదాస్ గారి బయలుపరిచిన బైబిల్ మిషన్ దైవ మందిరం ఇంచుమించు 20 సంవత్సరాల కాలం నుండి ఈ కాలనీ నివాసులకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ మందిరంలో మొట్టమొదటిసారిగా బైబిల్ మిషన్ మా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్ గారు గుంటూరు హెడ్ ఆఫీస్ బేతెలుగుల నివాసుల ప్రార్థనా ప్రోత్సాహంతో వందలాది మంది భక్తులకు, వందలాది మంది విద్యార్థినులైన వారికి ఉచితమైన భోజనము, ఉచితమైన టిఫిన్, ఉచితమైన పుస్తకములు, ఉచితమైన రాసుకునే పెన్సిల్స్, వారికి విలువైన బహుమానం ఇచ్చి పిల్లల కోసం ప్రార్థించమని దైవాభిషేక్తులుగా మమ్మల్ని నియమించి ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతున్నది. 3 పర్యాయములుగా ఈ క్లాసులు జరుగుతున్న ఈ క్లాసుల్లో ఎల్కేజీ విద్యార్థి మొదలుకొని పీజీ విద్యార్థి వరకు పాలు పొంది ఆధ్యాత్మికంగా దైవ దీవెన పొంది దైవ జ్ఞానాన్ని పొందుతున్నారని ప్రేక్షకులకు, ఈ ఎలక్ట్రికల్ మీడియా ద్వారా వింటున్న దైవ ప్రజలకు, దైవ విశ్వాసులకు దైవ దీవెన కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా బైబిల్ మిషన్ ఏవోగా గుంటూరు హెడ్ ఆఫీస్ నుండి పిలుపునిచ్చి ఆశీర్వదించి కార్యక్రమాన్ని దినం ముగింపబోతూ ఉన్నాం. ఈ ముగింపు కార్యక్రమంలో ప్రతి విద్యార్థినికి వారికి మంచి బహుమానం ఇచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. వచ్చే సంవత్సరంలో కూడా వందలాది మంది విద్యార్థినులైన వారికి, పేదవారిని చెప్పను కానీ నిరుపేద స్థితిలో ఉన్న వారికి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వందలాది మంది విద్యార్థినులైన వారికి విద్యా పాఠశాలకు ప్రారంభ దినమే వారికి మంచి వస్త్రాలు ఇచ్చి, పాఠ్య పుస్తకములు కొనిచ్చి, నోట్బుక్స్ కొనిచ్చి హక్కున చేర్చుకునే మిషన్గా మేము ఈ కార్యక్రమాలు మునుముందు కొనసాగిస్తామని కూడా పత్రికా విలేకరుల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా ద్వారా బైబిల్ మిషన్ ఏవోగా నేను తెలియజేస్తున్నా. పిల్లరా, ఆఖరిగా చెప్పే మాట, దైవజనుడు 20 సంవత్సరాలు జీవించిన దేవదాస్ గారు ఒక మాట అన్నారు.